కాశీకి వెళ్ళినాము మేము అందరము. కాశీకి వెళ్ళినప్పుడు మణికర్ణిక ఘాట్ అక్కడ ఎక్కువ శవాలను కాలుస్తుంటారు. మంచి ఎండప్పుడు వెళ్ళాము. అక్కడ మణికర్ణిక ఘాట్లో 12 నుంచి 1 మధ్యలో స్నానం చేస్తే మంచిది. ఆ సమయంలో దేవతలు స్నానం చేస్తారని హడావుడిగా ఘాట్లు వెంటి నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ వెళ్ళేటప్పుడు ఏమైందంటే అక్కడ మణికర్ణిక ఘాట్కు కొంచెము పై భాగంలో బాగా రిపేర్లు చేస్తున్నారు, మరమ్మతులు చేస్తున్నారు అక్కడ కొద్దిగా. ఆ తర్వాత ఆ పైన ఎక్కి మనము కొంచెము యూటర్న్ లాగా రౌండ్ వేసుకొని మనము వెళ్ళామనుకోండి, మణికర్ణిక ఘాట్కి టైం అయిపోతుంది. అప్పుడు దేవతలు వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ 12-1 o'clock మధ్యలో మనం వెళ్ళలేము. ఇంకా మనం ఫాస్ట్గా వెళ్ళాలంటే అక్కడ శవాలు ఉన్నాయి. మణికర్ణిక ఘాట్లో శవాలు ఎలా ఉన్నాయంటే ఆ మొఖాలు అనేది ఏమీ కనిపించదు మనకు. అది బాగా కాళ్ళ నుంచి తల వరకు ఇట్లా మనము ఒక ప్యాకేజీ చేసినట్టుగా కట్టేశారు. ఏమీ కనబడకుండా చుట్టేశారు. మనిషి ఆకారం బాగా కనిపిస్తూ ఉంది. చాలా అది ఎట్లున్నాయంటే ఆ దగ్గరగా పెట్టేశారు ఆ శవాలు. అబ్బా, ఏమో మనసు బాధేసిందో, ఎంత ఏజ్ ఉంటుందో, పెద్దవాళ్ళు చిన్నోళ్ళు మనకు తెలియదు, బాగా ప్యాక్ చేసేసారు. అది ఆ శవాలు ఎలా ఉన్నాయంటే మనము ఏదైనా పువ్వుల తోటలో మధ్యలో దాటుకొని ఎలా వెళతామో అలాగా ఆ శవాల మధ్యలో మనము దాటుకొని పక్కన వెళ్ళాలి. ఆ పక్కన వచ్చి కట్టెలు మామూలుగా పొయ్యి మంటేస్తాం చూడండి, ఆ కట్టెలు పెద్ద కొయ్యలు చెక్కలు అన్నీ ఉన్నాయి. అవి వేసి వాటిని కాష్టం పెట్టి కాలుస్తున్నారు పక్కలో. అది స్మెల్ కూడా మనకు ఆ గబ్బు స్మెల్ ఏమీ రాదు. అది ఏదో ఒక లైట్గా కొద్దిగా అది ఒక రకమైన వాసన వస్తుంది. అది మనకేమంత అసహ్యంగా అనిపించదు. ఆ శవాల మధ్యలో వెళితే మణికర్ణిక ఘాటను ఆ పక్కనే కాబట్టి కొంత దూరంలోనే ఉంది కాబట్టి తొందరగా వెళ్ళి దేవతలు స్నానం చేసే సమయంలో మనం చేయొచ్చు స్నానము. అలాగా అనుకొని ఆ పైకి ఎక్కి వెళ్ళామంటే లేట్ అయిపోతుంది, కాళ్ళు కాలిపోతున్నాయి. కాళ్ళు కాలిపోతే కూడా కానీ అది ఆ కాళ్ళు కాలడం కూడా అదొక రకమైన అది బాధ అనిపించడం లేదు. అదొక రకమైన అది కాళ్ళు కాలడం కూడా అదొక రకమైన అనుభూతిగా అది బాధకరంగా లేదు. అది ఒక చల్లదనము, అట్లా కాళ్ళు మంట రెండు ఒక రకంగా భగవంతుడు మహిమ. అది అంత ప్రమాదంగా అనిపించలేదు. నడుచుకొని హాయిగా వెళ్ళిపోవచ్చు అనే దీనిలో ఆ వేడి కూడా బాధ అనిపించడం లేదు. నేను ఆ శవాలు మధ్యలో నడుచుకొని పోతే ఘాటును తొందరగా చేరుకోగలుగుతాము, స్నానము చేయగలుగుతాము. మా చిన్నోడండి, అప్పుడు 8th class చదువుతున్నాడు, సెంట్రల్ సిలబస్ చదువుతాడు బాబు. వాడు ఏమన్నాడంటే చూసి, అమ్మా మనము ఆ శవాల మధ్యలోనే వెళతాము, వాళ్ళు ఏం చేస్తారు మనకు చెప్పు, ఆ ప్రాణాలు పోయిండే అవి ఆ శరీరాలు మనల్ని ఏం చేస్తాయి, వాటి మధ్యలోనే వెళ్దామని. నీకు ధైర్యం ఉందా నాన్న అన్న. నాకు ధైర్యం ఉందమ్మా, ఏమి కాదు మీరు రండి అని చెప్పని అందరినీ ఎంకరేజ్ చేసి బాబు ముందుకు శవాల మధ్యలో వెళ్ళాడు. ఆ బాబు సపోర్ట్ తీసుకొని నేను వెళుతున్నాను, కానీ కన్నెండుకు నీళ్ళు వచ్చినాయి. అవన్నీ వారకంటితో చూస్తా. ఒక పక్క కాలుస్తున్నారు. వాళ్ళ బంధుమిత్రులు ఎవరో ఒకరు ఇద్దరు ఆ శవాల దగ్గర ఉండారు, తక్కువ మంది కూడా లేరు అక్కడ. అవి హరిశ్చంద్రుడు లాగా ఎవరో ఆ కాటి కాపరి ఎవడో ఒకడు ఉన్నాడు, కట్టితో ఇట్లా తోస్తున్నాడు. అవన్నీ చూసుకుంటూ గుండెల నిండా బరువుతోటి ఇంతలో మాత్రానికి జీవితమా అని ఆలోచిస్తూ నేను ముందుకు సాగిపోయాము. ముందుకెళ్ళిపోతే అక్కడ మణికర్ణిక ఘాట్లో సాములు వాళ్ళు వీళ్ళు ఆ గోత్రం అది ఇది చెప్పని అక్కడ 3 మునుగళ్ళు ఇట్లా మునిగేసి అట్లా పైకి లేసి తర్వాత భగవంతుని దర్శనానికి స్నానం చేసేసి ఆ తడిగుడ్డలతోనే భగవంతుని దర్శనానికి వెళ్ళిపోయినాము. భగవంతుడి దర్శనానికి కూడా మనము కొంచెం ఓపికగా ఆ తట్టలో వాళ్ళు పూలు పండ్లు అవన్నీ వాళ్ళు ఇస్తారు మనకు. అక్కడ వాళ్ళకు షాపులో ఏదో కొద్దిగా అమౌంట్ ఇచ్చేస్తే ఆ తట్ట తీసుకొని పోయిండే వాళ్ళకు ఆ దేవుడు అక్కడ మనకు ఆ చిన్న లింగము
నీళ్ళల్లోనే ఉంటుంది. ఆ పూలు మనం తీసుకుపోయిన పూలు ఆయన మీద వేసి ఆయన మీద ఉండే పూలు మనకి ఇస్తారు. అవి చల్లగా అనిపిస్తుంది. భగవాన్ దగ్గర నుంచి మనకు వచ్చిన ఆయన్ని తప్పనిసరిగా మనము తట్లో పూలు అవన్నీ తీసుకుపోతే మంచిది. దేవుని దర్శనం చేసుకుని వచ్చినాము. ఇప్పుడు సరిగా వాళ్ళు తాకనియ్యరు. ఒక 4 టైమ్స్ వెళ్ళినప్పుడు బాగా దేవుణ్ణి తాకినాము. బాగా వంకొని కొంచెము బాగా చేతులు సాంచి లావటంలో కొంచెం కష్టం అనిపిస్తుంది. బాగా ఆ దేవుడు కూడా చల్లగా ఉంటాడు. ఆ తాకడం కూడా భగవంతుని తాకితే మంచి మస్తుకు తాకినాము. 4 సార్లు వరకు తాకినాము. తర్వాత కూడా మనము వాళ్ళు పెట్టిన టైమింగ్స్ నుంచి పోతే మనం అక్కడ దేవుడిని తాకవచ్చు. అక్కడ భోజనాలు అన్నీ బాగా ఫ్రీగా పెడతారు. మంచిగా ఉంటుంది. తిని బయటపడవచ్చు. కానీ ఆ ఘాట్లో నుంచి వచ్చాము చూడండి, అది మానసికంగా కొంచెము చాలా బాధపడ్డాను నేను. ఎందుకంటే జీవితం అనేది ఎలా ముగింపు అయిపోతుంది. నుంచి వచ్చేసాక కూడా ఇక్కడ మన సైడ్ కూడా ఎవరైనా చనిపోతే కూడా నేను ఇట్లా కారులో వెళ్తూ ఉంటాను. వెళ్ళేటప్పుడు కూడా దాని పక్కనే కూడా నేను పోతుంటాను. చూస్తూ పోతాను. వారకడితో చూస్తాను ఆ శవాలని. కానీ ఆ కాశీదేవుడి మహిమ ఏమిటో అక్కడ చూసేసి వచ్చిన తర్వాత భయం అంటూ ఏమీ లేదు. మా చిన్న బాబే అంటాడు, నువ్వు ఇక్కడ నిలబడమ్మా, నువ్వు కారు దగ్గర నిలబడుకోనుండు, చల్లగా చెట్లు ఉన్నాయి. ఆ శ్మశానం మొత్తం నేను లోపల పోయి రౌండ్ వేసుకొని వస్తాను. వాడికి 13 సంవత్సరాలకే వాడి మైండ్ అలా అయిందంటే కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వాడు భయపడడం లేదు. మనిషి జీవితం ఇంతే, ఉన్ననాళ్ళు ఉంటాము, సరే పోతాము, దీనికి భయపడతామా? బతికినప్పుడే మనుషులు చూసి భయపడము, ఇంకా చనిపోతే ఎందుకు భయపడాలి అనే వాడికి అలా మైండ్ అయిపోయింది. నాకు కూడా ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా నాకు కూడా భయం అనిపించదు. కానీ చూస్తూ వెళతాను. ఏంటో ఈ జీవితము, మన ప్రాణాలు బతికినప్పుడు ఎంత ఆరాటపడతామో ఫ్యామిలీ కోసము, జీవితము, ఈ శరీరంలో ఈ ప్రాణం కూడా జీవించాలని ఏమి ఆరాటపడుతుంది. కావలసినవి తినాలని అనిపిస్తుంది, తిరగాలని అనిపిస్తుంది. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే అక్కడ తప్పించుకొని ఈ ప్రాణం తప్పించుకొని పోవాలి, ఈ శరీరం ఉండాలి అనే అంత ఆరాటపడతామో. చాలా ఈ బాధ అనిపిస్తుంది. జీవితం గురించి చాలా వరకు ఆలోచించినామంటే బతకదామని అనిపించదు. ఈ శరీరము ప్రాణము వెళుతుంటే కూడా కానీ ఈ మంచు సమయంలో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ కాశీకి పోయించిన తర్వాత మాత్రం చాలా మనసు చేంజ్ అవుతుంది. ఆ భగవంతుడు అలా మనసు మార్చేస్తాడేమో. శవాలంటేనే భయం లేదు అసలు. అలా అక్కడ అవన్నీ చూసిన తర్వాత కుప్పలుగా గుట్లగా చూసిన తర్వాత చాలా మనసు చేంజ్ అయిపోయింది మాకు. ఇప్పుడు శవాలు చూస్తే మాకు ఏం భయం ఉండదు. ఎవరు చనిపోయినా పక్కలో పోయి చూసేసి తిరిగేసి వస్తాము. మాకు అంత కూడా భయం ఉండదు. ఒకప్పుడైతే భయం ఉండేది, ఇప్పుడైతే భయమే లేదు.